పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎంతెంత దూరం, చాలా చాలా దూరం. పవన్ పార్టీ ఎదగడానికి ఎంత దూరం? 2 జిల్లాల్లోనే పవన్ పార్టీ బలంగా. మిగిలిన జిల్లాలో బలహీనంగా. ఇప్పటికీ రానున్న ఎన్నికలకి పవన్ రంగంలోకి దిగకపోతే రాజకీయాల్లో ఒక పార్టీని నెలకొల్పడం ఎంత ముఖ్యమో అదే పార్టీని బాగా సమర్థవంతంగా నడపడం కూడా అంతే ముఖ్యం. రాజకీయ నాయకులకు, అధినేతలకు ఈ విషయం తెలిసిందే. కానీ కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ నాటి అధినేతలు పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కాస్తంత వెనకబడే ఉంటున్నారట. ఇక జగన్మోహన్ రెడ్డి, ఒక చంద్రబాబు నాయుడిని తీసుకున్నా, అలాగే అలనాటి అధినేతలను ఉదాహరణగా తీసుకున్నా పార్టీ నడపడంలో వారు వంతుగా కృషి బాగానే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం తన జనసేన పార్టీని ఇప్పటికీ పటిష్టం చేయలేరనేది స్పష్టం. ముఖ్యంగా 2 జిల్లాల్లో ఆయన పార్టీ బలంగా ఉంది తప్ప మిగతా జిల్లాల్లో కాస్త బలహీనంగా ఉందనేది జన సైనికులు చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల పరిస్థితులు వేరు, 2029లో జరగబోయే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఎందుకంటే 2024 ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నడూ అధికారంలో ఉండలేదు. అదే సమయంలో ఆయనపై జనంలో కూడా బాగా హోప్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నీతిమంతుడు, నిజాయితీపరుడు, రాజకీయాల్లో అవినీతి చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఇదే నిజం. ఎందుకంటే ఆయన సినిమాల ద్వారానే తన ఆదాయాన్ని సంపాదించుకున్నారు. ఒక్క సినిమా చేస్తే చాలు పార్టీని ఏడాది పాటు నడపడానికి అవసరమైన డబ్బులు సమకూరుతాయి. అందులో పవన్ కళ్యాణ్కు రాజకీయ నేతలకు మధ్య చాలా తేడా ఉంది. ఏదో చేయాలని మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు. వారసత్వంగానో లేక రాజకీయాల్లో పదవులు సంపాదించుకుని సొమ్ములు మూటగట్టుకుందామన్న ధ్యాస పవన్ కళ్యాణ్కి లేదు. తాను వీలైతే సొంత డబ్బులైనా ఇచ్చి ఆ సమస్యను పరిష్కారం చూపడంలో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ముందుంటారు. అటువంటి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా జోడీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పరుగులు పెట్టిస్తుందని ఆశించారు. అయితే అనేక కారణాలు ఆయన కాళ్లకు బ్రేకులు వేశాయనే చెప్పాలి. ఎందుకంటే గత 14 నెలల నుంచి పవన్ కళ్యాణ్ తన బాధ్యత అప్పగించిన మంత్రిత్వ శాఖలో విజయం సాధించినప్పటికీ ఉప ముఖ్యమంత్రిగా మాత్రం ఆశించిన రీతిలో పనితీరు లేదన్నది ప్రజాభిప్రాయంగా వినిపిస్తుంది. ఏ విషయంలోనూ కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు తప్పని చెప్పే పనికి దూరంగా ఉంటుండడంతో కొంత పవన్ ఇమేజ్ రాజకీయంగా డ్యామేజ్ అయిందనే చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ అంటే నేటికి అభిమానం ఉన్న జిల్లాలు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. అక్కడ కూడా 2024 ఎన్నికల కంటే ముందున్న పరిస్థితులకు భిన్నంగా మారాయి. అయినా 2 జిల్లాల్లోనూ నేటికి పవన్ కళ్యాణ్ పార్టీ బలంగా ఉండడంతో మిగిలిన జిల్లాలో బలహీనంగా ఉన్నప్పటికీ కొనసాగుతుండడంతో రానున్న ఎన్నికల నాటికి పవన్ రంగంలోకి దిగి మార్చకపోతే మరింత దిగజారే అవకాశాలున్నాయన్నది సుస్పష్టం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.